Hello everyone, here in Shivani Talks. The topic is about కార్తులు. ఫార్మింగ్ చేసే ప్రతి ఒక్కరికి కార్తుల గురించి ఐడియా ఉంటుంది. అగ్రికల్చర్ చదువుకొని మరి ఫార్మింగ్ చేసే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించాలని నా ఈ చిన్న స్టెప్. ఏన్షియన్స్ డేస్లో వ్యవసాయ పంచాంగం అని ఒకటి తయారు చేశారు. ఏ టైంలో ఏ పంట వేయాలో అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి అని కార్తులను డిజైన్ చేశారు. సన్ పక్కన ఉండే స్టార్ని బట్టి ఆ స్టార్ నేమ్ని ఇస్తూ ఈ కార్తుల పేర్లు పెట్టారు. మొత్తం 27 కార్తులు, 27 కార్తులు ఉంటాయి మనకి. ఇవి ఈజీగా గుర్తుండాలి అని ప్రతి కార్తుపై ఒక సామెతను సృష్టించారు మన పెద్దలు. అంటే ఫన్నీగా ఆ కార్త నేమ్ ఈజీగా గుర్తుండాలంటే ఏ వర్డ్స్ వాడాలి, ఆ వాతావరణాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ చేశారు. సో ఫస్ట్ కార్తీ పేరు వచ్చేసి అశ్విని కార్తీ. అశ్విని కురిస్తే అంతా నష్టమే, అప్పులు ఖాయం అంట. అశ్విని కురిస్తే అడుగు కూడా తడవదంట. ఈ అశ్విని కార్తీ వచ్చేసి ఏప్రిల్ 14కి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 26కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ భరణి కార్తీ. భరణి కార్తీ ఏప్రిల్ 27కి స్టార్ట్ అయ్యి మే 10కి అయిపోతుంది. ఈ భరణి ఎండలకు బండలు కూడా పగులుతాయంట. నెక్స్ట్ కృత్తిక మే 11కి, అంటే ది నెక్స్ట్ డే ఆఫ్ ది ఎండింగ్ ఆఫ్ భరణి, మే 11th రోజు కృత్తిక స్టార్ట్ అవుతుంది. ఈ కార్తె ముందు ఉరిమిన కార్యం ముందు పిలిచిన చెడుతుందట. ది నెక్స్ట్ ఈజ్ రోహిణి. రోహిణి వచ్చేసి మే 25కి స్టార్ట్ అవుతుంది. రోహిణి సామెత ఏంటంటే రోహిణి ఎండకు రోళ్ళు పగులునంట. ది నెక్స్ట్ వన్ ఈజ్ మృగశిర. మృగశిర వచ్చేసి జూన్ 8కి స్టార్ట్ అవుతుంది. ఈ కార్తెలో ముంగిళ్ళు చల్లబడతాయంట. మృగశిర చిందిస్తే 5 కార్తెలు వర్షించును. అంటే ది నెక్స్ట్ 5 కార్తులు వర్షాలు పడతాయి అని ఇండికేషన్ అంట మృగశిరలో వర్షాలు పడితే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆరుద్ర. ఇట్ స్టార్ట్స్ ఆన్ జూన్ 22. ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి చేయలేదట. నెక్స్ట్ వన్ ఈజ్ పునర్వసు. ఇట్ స్టార్ట్స్ ఆన్ జూలై 6. పునర్వసు పుష్యాలకు పూరడు, గుత్త అయినా తడవదంట. ద నెక్స్ట్ వన్ ఈజ్ పుష్యమి. ఇట్ స్టార్ట్స్ ఆన్ జూలై 20. పుష్యం కురిస్తే ఊరపిట్ట కూడా తడవదంట. ద నెక్స్ట్ వన్ ఈజ్ అశ్లేష. స్టార్ట్స్ ఆన్ ఆగస్ట్ 3. అశ్లేష ఊడ్పు ఆరింతలు అవుతుందంట. అశ్లేష కురిస్తే ఆరోగ్యం. నెక్స్ట్ వన్ ఈజ్ ముఖ మానికంత చెట్టు అయితే కార్తీకానికి కడవంత గుమ్మడికాయ అంట. ద నెక్స్ట్ వన్ ఈజ్ పుబ. ఇట్ స్టార్ట్స్ ఆన్ ఆగస్ట్ 31. పువ్వులో చల్లిన బూడిదలో చల్లిన ఒక్కటేనంట. ద నెక్స్ట్ వన్ ఇస్ ఉత్తర. ఇట్ స్టార్ట్స్ ఆన్ సెప్టెంబర్ 13th. ఉత్తర చూసి ఎత్తరగంప, విశాఖ చూసి విడవరగంప. నెక్స్ట్ వన్ ఈజ్ హస్త. ఇట్ స్టార్ట్స్ ఆన్ సెప్టెంబర్ 27th. హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన, హస్తకార్తలు చల్లితే అక్షింతలకైనా కావంట. నెక్స్ట్ వన్ ఈజ్ చిత్త. ఇట్ స్టార్ట్స్ ఆన్ అక్టోబర్ 11th. చిత్త కురిస్తే చింతలు కాయును, చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును. నెక్స్ట్ వన్ ఈజ్ స్వాతి. ఇట్ స్టార్ట్స్ ఆన్ అక్టోబర్ 27th. స్వాతి వానకు సముద్రాలు నిండుతాయంట. ద నెక్స్ట్ వన్ ఈజ్ విశాఖ. నవంబర్ 16కి స్టార్ట్ అవుతుంది. విశాఖ వర్షం వ్యాధులకు హర్షం. ఆఫ్టర్ దట్ అనురాధ. ఇట్ స్టార్ట్స్ ఆన్ నవంబర్ 20. అనురాధ కార్తెలో అనాథ కర్ర అయినా ఈనుతుంది. అనురాధలో తడిస్తే మనోరోగాలు పోతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ జ్యేష్ఠ. ఇట్ స్టార్ట్స్ ఆన్ డిసెంబర్ 3. జ్యేష్ఠ చెడు కురియును, మూల మురుగున కురియును. మూల. నెక్స్ట్ వన్ ఈజ్ మూల. స్టార్ట్స్ ఆన్ డిసెంబర్ 16th. మూలలో చల్లిన ఉలువలు 3 కాయలు 6 పూలుగా పండును. ఇక్కడి వరకు 19 కార్తులు అయిపోయాయి. ది నెక్స్ట్ 6 కార్తులకి అంటే సామెతలు ఏం పెట్టలేదు. ఐ టు డోంట్ నో, చాలా వెతికాను కానీ ఎక్కడ కూడా ఈ కార్తులకి సామెతలు ఏం పెట్టలేదు. మీ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళని అడగండి. ఇవి అన్నిటికీ సామెతలు ఉంటాయి, దీనికి వీటికి మాత్రం ఎందుకు ఉండవో అడిగి తెలుసుకోండి. ద 20th వన్ ఈజ్ పూర్వాషాఢ. ఇట్ స్టార్ట్స్ ఆన్ డిసెంబర్ 29th. ఆఫ్టర్ దట్ ఉత్తరాషాఢ. ఇట్ స్టార్ట్స్ ఆన్ Jan 11th. ఆఫ్టర్ దట్ శ్రావణం. It starts on Jan 24th. After that Dhanishta. It starts on Feb 6. Shatabisham. It starts on Feb 19. After that Purvabhadra. It starts on March 7th. After that Uttarabhadra. March 16th start అవుతుంది. The last one రేవతి. It starts on March 31st. రేవతి వర్షం అన్ని పంటలకి రానింపే అంట.
దట్స్ ఆల్. మొత్తం 27 కార్డులు, వాటి సామెతలు. లాస్ట్ 6 మాత్రం ఎందుకు సామెతలు కనిపెట్టలేదు, ఎంత వెతికినా నాకు దొరకలేదు. ఇఫ్ యూ నో జస్ట్ కామెంట్ డౌన్. బాయ్ ఆల్.